వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మెనోపాజ్ స్త్రీలలో సాధారణంగా వచ్చే ఒక క్రమం. ఆ క్రమాన్ని అందరూ భయపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆ అర్లీ మోనోపాజ్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. దీనికి అసలు మెనోపాజ్ వచ్చేటప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కావ్యప్రియ వజ్రాల, గైనకాలజిస్ట్. నన్ను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యామ్. మ్యామ్, మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి యోని, ఇది గర్భసంచి, ఇది అండాశయాలు, ఇవి ట్యూబ్స్ అన్నమాట. మనకి ప్రతి నెల ఋతుక్రమం వస్తూ ఉంటుంది. అది దేని వల్ల వస్తూ ఉంటుందంటే అండాశయాల్లో నుంచి ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ వల్ల. ఆ హార్మోన్స్ వల్ల గర్భసంచి లోపల పొర ఫామ్ అయ్యి ఎప్పుడైతే ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుందో అప్పుడు ఈస్ట్రోజన్ వల్ల ఫామ్ అయిన పొర మనకి మెన్స్ట్రేషన్ లాగా బయటకు వస్తుంది. ఇది ఎన్నేళ్ళు వస్తుంది, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? మామూలుగా ఇండియాలో యావరేజ్గా చూసుకుంటే 11 to 13 ఇయర్స్లో మనకి పీరియడ్ స్టార్టింగ్, దాన్నే మెనార్క్ అంటారు. స్టార్టింగ్ని మెనార్క్ అంటారు, ఎండింగ్ని మెనోపాజ్ అంటారు. ఆ మెనార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కొందరికి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, 13 ఇయర్స్. ఇంకొందరికి ఇంకా లేట్గా కూడా స్టార్ట్ అవ్వచ్చు, 16 ఇయర్స్ వరకు. సో కంగారు పడేది ఏం లేదు. సో ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయ్యి మనకు ఒక 47 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇండియన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్ 47 ఇయర్స్. 47 ఇయర్స్ తర్వాత ఈ పీరియడ్స్ అన్నవి ఈ ఓవరీలో ఉండే ఎగ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా పడిపోతుంది. 47 ఇయర్స్కి మనకి మెనోపాజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పటిదాకా ఒక లైఫ్ అయితే ఈ మెనోపాజ్ నుంచి దిస్ ఇస్ లైక్ అ సెకండ్ లైఫ్. యా. సో ఈ ఫేజ్లో వచ్చే సిమ్టమ్స్ చాలామందికి కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉంటాయి. ఏ రకంగా ఇబ్బందికరంగా ఉంటాయి, ఎందువల్ల ఇబ్బందికరంగా ఉంటాయి? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఏంటి అంటే మేజర్గా మన స్కిన్ మీద, మన బోన్ మీద, మన హార్ట్ మీద అండ్ మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, మేజర్లీ ఈస్ట్రోజన్. ఓకే. సో ఎప్పుడైతే ఈ ఓవరీస్ అనేవి పాజ్లోకి వెళ్తాయో మన చర్మం మీద ముడతలు చూడడము, అండ్ హార్ట్ అటాక్స్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉండడము, బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువ చూడడము, బ్రెయిన్లో డిగ్రేడేషన్ చేంజెస్ ఎక్కువ చూడడము, అండ్ మూత్రాశయం దగ్గర కొంచెము మనకి మూత్రం అన్నది ఆగకపోవడం బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఈస్ట్రోజన్. వాటి పటుత్వం అన్నది అంత ఉండదన్నమాట. అంతేకాకుండా భార్యాభర్తలు కలిసినా కూడా ఇంతకుముందు ఉన్నట్టు ప్లెజర్ ఉండకపోవడము, ఆ లూబ్రికేషన్ అన్నది ఉండదు. వెజైనల్ మ్యూకోజా అంటే ఈ యోని లోపల ఉండే పొర అంతా డ్రై అయిపోతుంది. సో భార్యాభర్తలు సంభోగం అప్పుడు కూడా వాళ్ళకి ఆ డ్రైనెస్ వల్ల ఉమెన్కి చాలా పెయిన్ ఉండడము. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ ఉమెన్ మీద కొంచెం సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఎందుకంటే సైకలాజికల్గా దీని ప్రభావం బ్రెయిన్ మీద కూడా ఉంటుంది. అంతేకాకుండా కొందరికి గుండె దడలు రావడము, రాత్రి పడుకుంటే ఒకేసారి హాట్ ఫ్లాషెస్ రావడము, వేడి సెగలు వస్తాయి మనకి ఫేస్ మీద, బాడీలో. అలా వచ్చి ఒకేసారి చెమటలు పట్టడము. ఎందుకు ఇవన్నీ? ఆల్ ఆఫ్ అ సడన్ ఓవరీస్ పాజ్ అయిపోయాక ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా, దే గెట్ చాలా స్కేర్డ్, భయపడతా ఉంటారు. అంతేకాకుండా అవాంఛిత రోమాలు స్టార్ట్ అవ్వడం. అప్పటిదాకా చాలా అందంగా బాగుంటారు, సడన్గా ఈస్ట్రోజన్ అది తగ్గిపోయేసరికి టెస్టోస్టెరాన్ కొందరిలో ఎక్కువగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ దే స్టార్ట్ గెటింగ్ అ ముస్టాచ్, కొంచెము ఇక్కడ అన్వాంటెడ్ హెయిర్ రావడము. సో ఇవన్నీ కొంచెం ఆ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ట్రామాని. ఊరికి మూడ్ ఇరిటేషన్స్ కూడా మనం చాలా చూస్తూ ఉంటాం. పోస్ట్ మెనోపాజ్లో డిప్రెషన్ చూస్తూ ఉంటాం. అండ్ ఏం లేకుండానే కోపము, చిరాకు, ఇంట్లో వాళ్ళ మీద కసురుకోవడము. సో ఇవన్నీ చాలా సిరీస్ ఆఫ్ సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం మెనోపాజ్లో. సో అందుకని ఈ ఫేజ్ మీద అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒకటి, ఇది ప్రతి ఒక్కరిలో జరిగే ప్రక్రియ. ఇది నో వన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఐశ్వర్య రాయ్ ఎక్సెప్షన్ కాదు, నార్మల్ ఎనీ ఉమెన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్స్ ఎవరు ఎక్సెప్షన్ కాదు. ప్రతి ఆడవాళ్ళకి ఇది కంపల్సరీ. దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్. మనకి పీరియడ్స్ రావడం అన్నది ఎంత కంపల్సరీయో పీరియడ్స్ ఆగిపోవడం అన్నది కూడా అంతే కంపల్సరీ అనమాట. అండ్ ఏజ్ వచ్చేసి 47 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వస్తే దీని మీద అవేర్నెస్ తెచ్చుకొని దీన్ని ఎంత గ్రేస్ఫుల్గా మనం హ్యాండిల్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్.
ఓకే. మీరు ఈస్ట్రోజన్ అంటున్నారు కదా! ఆ టైంలో అంటే మోనోపాజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల ఏమైనా దీంట్లో దీన్ని అధిగమించొచ్చంటారా? అధిగమించొచ్చు అంటే ఇప్పుడు మనకి హెచ్ఆర్టీ అన్నది ఓన్లీ ఇన్ ఇండికేటెడ్ కేసెస్ అండి. ఇండికేటెడ్ కేసెస్ లైక్ ఎట్లా అంటే కొందరికి ఎర్లీగా హిస్టెక్టమీ విత్ ఓవరీస్ తీసేయాల్సిన అవసరం ఉంటది. మేబీ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 పాన్ హిస్టెక్టమీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి బికాస్ దే హ్యావ్ ఎ లాంగ్ వే టు లివ్, దే నీడ్ ఈస్ట్రోజన్ సపోర్ట్. అంతేగాని ప్రతి ఒక్క మెనోపాజ్ లేడీకి మనం హెచ్ఆర్టీ అన్నది పెట్టాం. ఓన్లీ కొందరికి సిమ్టమ్స్ ఎగ్జాజరేటెడ్ ఉంటాయి. గుండె దడలు బాగా రావడము, వేడి సెగలు రావటము, ఆ డ్రైనెస్ తట్టుకోలేకపోవడం, అలాంటి వాళ్ళలో బేస్ లైన్ హెచ్ఆర్టీ పెడతాం. జస్ట్ ఈ సిమ్టమ్స్ కొంచెం తగ్గడానికి అనమాట, అంతే. అంతేగాని ప్రతి ఒక్కరికి మనం హెచ్ఆర్టీ పెట్టుకుంటూ వెళ్ళలేము. ఓకే. సో దట్ చేంజెస్ దే హ్యావ్ టు గ్రేస్ఫుల్లీ యాక్సెప్ట్ ఓకే. అలా. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటి అవేర్నెస్, ఇవన్నీ జరుగుతాయి అన్నది మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇది ఏదో ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ లాగా వచ్చి అందరూ ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకసారి అవేర్నెస్ వస్తే గనక ఇవన్నీ వస్తాయి అండ్ వీ హ్యావ్ టు రీకన్సోల్ అవర్ సెల్ఫ్ అండ్ ఒక సపోర్ట్ గ్రూప్ అనేది ఫామ్ చేసుకోండి. మనం ఒక 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లోనే మనకి మెనస్ట్రెక్ మీరు అన్నట్టు అది స్టార్ట్ అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ ఎలా చేసామో, అది ఎగ్జాక్ట్లీ ఆగిపోయినప్పుడు కూడా దాన్ని అంతే ఈజీగా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. చేయగలగాలి. మనకి ఎగ్జాక్ట్లీ అది స్టార్ట్ అయినప్పుడు బాడీలో చేంజెస్ ఎలా ఉంటాయో, అది ఆగిపోయిన తర్వాత కూడా సేమ్ చేంజెస్‌ని మనం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. చేస్తూ ఉండాలి. అది అవేర్నెస్ ద్వారానే వస్తది. అవేర్నెస్ ఎలా వస్తది? నాలాంటోళ్ళు, మీలాంటోళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసి ఎంతమంది ఆడవాళ్ళు చూస్తే అంత మంచిది. మనం అంటూ ఉంటాం ఇట్లా చూసి ఆగిపోకూడదు. యూ షుడ్ షేర్ యువర్ నాలెడ్జ్. ఇళ్లలో కూడా చాలామంది లేడీస్ యూట్యూబ్ చూడడము, ఇన్‌స్టాగ్రామ్ చూడడం, వాటెవర్ చూస్తా ఉంటారు. ఆ నాలెడ్జ్‌ని మీ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకి, పక్క వాళ్ళకి షేర్ చేయండి. సో మనం ఎన్నో ముచ్చట్లు పెడుతూ ఉంటాం కదా! అందులో సైంటిఫిక్ గాసిప్ అన్నది కూడా వెరీ ఇంపార్టెంట్. సో తద్వారా కూడా మీరు నాలెడ్జ్ అనేది షేర్ చేయొచ్చు. ఇలా అవేర్నెస్ తెచ్చుకున్నాక దీనికి సొల్యూషన్ ఏంటి? ఎలాంటి వాళ్ళు డాక్టర్‌ని సంప్రదించాలి? ఎలాంటి వాళ్ళు యోగా, మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి? ఎలాంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే దట్ ఈస్ ఫైన్. సో ఎలాంటి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా, వన్ పర్టికులర్ థింగ్, టూ మచ్ ఆఫ్ డ్రైనెస్, అక్కడ కింద యోని లోపల మ్యూకోజా కొంచెం చినిగిపోయినట్టు ఉండడము, ఊరికే బ్లీడింగ్ అవ్వడము, మెనోపాజ్ అయిపోయాక కూడా కొందరికి మళ్ళీ పీరియడ్స్ లాగా స్టార్ట్ అవుతాయి, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మనకి ఎప్పుడు కూడా పోస్ట్ మెనోపాజల్ యూట్రస్ అంటే ఎండోమెట్రియం థిక్నెస్ వచ్చేసి మనకి 4 to 5 mm లాస్ట్. అది మనకి అల్ట్రాసౌండ్ ఫైండింగ్ అనమాట. మాస్టర్ హెల్త్ ప్యాకేజ్‌లో పాప్స్మియర్, అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చెప్తూ ఉంటాం కదా! సో అట్లనే ఈ స్కాన్ చేసినప్పుడు మనకి ఎండోమెట్రియం పొర అన్నది 4 to 5 mm ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటుంది అంటే అది క్యాన్సర్‌కి సంకేతము. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మెనోపాజ్ వచ్చింది కదా! మనకు నాలెడ్జ్ ఒక్కటి సరిపోదు. మనం ఎలా మన నాలెడ్జ్‌ని మనము ఇది చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మాస్టర్ హెల్త్ ప్యాకేజ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెన్‌కి, వుమెన్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఈస్ట్రోజన్ ఇస్ కార్డియో ప్రొటెక్టివ్. అది గుండెని ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక్కసారి ఈస్ట్రోజన్ మీ బాడీలో తగ్గిపోయింది, ఓవరీస్ పని చేయట్లేదు అంటే వుమెన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్. అందుకనే మెనోపాజల్ ఉమెన్‌లోనే ఎక్కువగా స్టెంటింగు అవన్నీ జరుగుతా ఉంటాయి. వాల్వ్ రిప్లేస్‌మెంట్ అట్లాంటివన్నీ. సో మెనోపాజ్ వచ్చినప్పుడు కంపల్సరీ చేయించుకోవాల్సిన టెస్ట్‌లు ఏంటి అంటే అల్ట్రాసౌండ్ హోల్ అబ్డామిన్ పెల్విస్, పాప్స్మియర్ ఎందుకు అంటే చాలామంది పాప్స్మియర్ తెలుసు కానీ అది ఎందుకు అన్నది తెలియదు. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ పరీక్ష. అది మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఉమెన్ ఇన్ క్యాన్సర్స్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. సో అది ప్రతి ఒక్కరూ స్క్రీన్ చేసుకోవాలి. ఏమన్నా అర్లీ చేంజెస్ ఉంటే కనుక హిస్టెక్టమీ చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేకాకుండా డెక్సా స్కాన్, అది మన బోన్ డెన్సిటీని చూపిస్తూ ఉంటుంది. ఈస్ట్రోజన్ పడిపోతే బొక్కలు కూడా గొల్లబారుతాయి అనమాట. సో ఆస్టియోపోరోసిస్ ఏ రేంజ్లో ఉంది, కాల్షియం సప్లిమెంటేషన్ ఎంత ఇంపార్టెంట్, వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది చూసుకుంటూ ఉండాలి. అది కాకుండా మామోగ్రఫీ, మనకి 40 ఇయర్స్ వరకు మామోగ్రఫీ చెప్పము. 40 ఇయర్స్ తర్వాత నుంచి మామోగ్రఫీ చెప్తాం. అయితే 40 ఇయర్స్ ముందు వాళ్ళకి ఎలా, బ్రెస్ట్ స్క్రీనింగ్ ఎట్లా, అల్ట్రాసౌండ్. దీని తర్వాత ఏంటంటే ఎక్స్రే బ్రెస్ట్. ఈ ఎక్స్రే బ్రెస్ట్ అన్నవి చాలా చిన్న చిన్న క్యాల్సిఫికేషన్స్ నుంచి కూడా గుర్తుపట్టగలదు అనమాట మామోగ్రఫీలో. సో ఆ టెస్ట్ అన్నది ఇట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టెస్ట్. అందులో ఎటువంటి క్యాన్సర్స్ ఏమైనా ఇనీషియల్ దశలో ఉన్నా కూడా మనము గుర్తుపట్టి వీ కెన్ టేక్ యాక్షన్ అనమాట.
సో ఈ టెస్ట్లు వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు 2D ఎక్కువ ఇంపార్టెంట్, ఈసీజీ ఇంపార్టెంట్, సీరం కాల్షియం ఎంత ఉంది ఇంపార్టెంట్, థైరాయిడ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ బేసిక్ టెస్ట్, ఒక హిమోగ్లోబిన్, ఇవన్నీ బేసిక్ టెస్ట్ అనమాట. సో ఇవన్నీ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం ఇంపార్టెంట్. అయితే మీరు చెప్తుంది 47 ఇయర్స్ తర్వాత మనకి మోనోపాజ్ అనేది చాలా సర్వసాధారణమని. కానీ బిఫోర్ దట్ కూడా కొంతమంది 40, Exactly. 42 Very good ఈ question. ఏజ్ లో Yeah, వాళ్ళు yeah, కూడా yeah. మోనోపాజ్ ని ఇప్పుడు బాగా ఫేస్ చేస్తున్నారు. సో అవును. వాళ్ళకి ఎర్లీ స్టేజ్ లో రావడానికి కారణం ఏంటి? ఎస్ అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు ఎస్ తీసుకోవాలి? మీరు అన్నట్టు ఎస్ ఈ మధ్య is a కాలంలో middle- అది ఎక్కువ అయిపోయింది. చాలా మిడిల్ ఏజ్, మిడిల్ ఏజ్ కొంతమంది ఈ టైంలోనే పిల్లల్ని ఇది చేసుకుందాము ఆఫ్టర్ 35. ఇప్పుడు అంతా కూడా ఆఫ్టర్ 35 అయిపోయింది. పిల్లలు అయిపోయింది. గురించి అవును. చూసుకుంటున్నారు. సో అవును. వీళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు మీరు? ఎలాంటి సలహా అంటే నాట్ జస్ట్ ఇప్పుడు మీరు 40s అంటున్నారు, నేను చూసిన కేసెస్లో కొన్ని 23-24 ఇయర్స్ నుంచే ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్ అంటారు. ఓ ఇలాంటివి కొన్ని మన చిన్నప్పుడు వాళ్ళకైనా మమ్స్ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే హెరిడిటరీ జెనెటిక్గా కూడా ఉన్నా, లేకపోతే ఆటోఇమ్యూన్ కాజెస్ ఏమన్నా ఉన్నా కూడా వీళ్ళు ఓవరీ ఫెయిలియర్కి గురవుతారనమాట. అలాంటి వాళ్ళలో ఎట్ వెరీ ఎర్లీ ఏజ్ వాళ్ళకి మెనోపాజ్ వస్తుందన్నమాట. సో అలాంటి వాళ్ళు తర్వాత పిల్లలు కష్టం అయిపోతుంది. అలాంటి వాళ్ళకి హెచ్ఆర్టీ అనేది కంపల్సరీ. వాళ్ళు ఇంకా లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి అంటిల్ ద ఏజ్ ఆఫ్ 47 or 45 అంటిల్ దే వాంట్. అదొక కేసు. అయితే మనకి మీరు అన్నట్టు అర్లీ మెనోపాజ్ కొంచెం 38 నుంచి స్టార్ట్ అవ్వడం, అది జెనెటిక్ కూడా అయి ఉండొచ్చండి. అండ్ ఆల్సో ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఈ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటి అంటే వాళ్ళు ఇంజెక్షన్స్ ద్వారా ఒక సైకిల్లో ఎగ్స్ తీసుకోవడానికి ఇటొక 10 గుడ్లు ఇటొక 10 గుడ్లని ఉత్పత్తి చేసేలా మెడికేషన్స్ ఇస్తారు. సో ఎగ్ రిట్రీవ్ చేసినప్పుడు ఆ అన్ని ఎగ్స్ వాళ్ళు 13 to 20 ఎగ్స్ వరకు తీసేసుకుంటారు. అంటే ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్క సైకిల్, అంటే 20 సైకిల్స్ వాళ్ళు ఒకేసారి తీసేసుకుంటున్నారు. సో ఇట్ విల్ మీ మెనోపాజ్ అనేది ఇంకా ప్రీపోన్ అవుతుంది. 1 year 8 months. ఎగ్జాక్ట్లీ. సో ప్రీపోన్ అయిపోతుంది. సో కొందరికి ఇట్లా మల్టిపుల్ సైకిల్స్ కూడా అవుతుండొచ్చు. ఈ మధ్య ఇప్పుడు ఈ ఎగ్ డొనేషన్ అన్నది కూడా ఇట్ హెస్ బికమ్ కైండ్ ఆఫ్ బిజినెస్. సో మనీ కోసం అట్లా కొందరు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా ఇది ఎర్లీ మెనోపాజ్ అన్నది వస్తూ ఉంటుంది. పర్ సైకిల్ దే విల్ బి పేడ్ సంథింగ్. అండ్ అట్లా డబ్బుల కోసం కూడా కొందరు ఎగ్ డొనేట్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళలో కూడా మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ చూస్తూ ఉంటాము. అండ్ ఆల్సో కొందరు మీరు అంటున్నట్టు లేట్ ప్రెగ్నెన్సీస్ 35 తర్వాత దే వాంట్ టు ప్లాన్ కిడ్స్. అంతలోపు ఎగ్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి. అండ్ ఆల్సో ఉన్న ఎగ్స్ కూడా క్వాలిటీ ఉండవు. సో క్వాలిటీ లేని ఎగ్స్తో వచ్చే పిల్లలు కూడా అంత నాట్ హెల్దీ లైక్ హౌ వి 21-23 ఇయర్స్ అప్పుడు ప్రెగ్నెన్సీ ఉంటుంది కదా, అంత హెల్దీగా ఉండవు అనమాట. సో ఆ ఏజ్లో ఎగ్స్ ఉండడమే చాలా గొప్ప విషయము. ఉన్నా కూడా దానికి క్వాలిటీ అన్నది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఎర్లీ మోనోపాజ్ వచ్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త, అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే చెప్పిన సిమ్టమ్స్ ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో దాని తీవ్రతని బట్టి వాళ్ళు హెచ్ఆర్టీకి వెళ్ళాలి. అన్వాంటెడ్ హెచ్ఆర్టీస్ ఆర్ ఆల్సో హార్మ్ఫుల్. దే కెన్ బి కార్సినోజెనిక్, క్యాన్సర్స్ కూడా రావచ్చు ఎక్కువ హెచ్ఆర్టీస్ తీసుకుంటే. ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగినా కూడా క్యాన్సరే. అనపోజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల మనకి ఎండోమెట్రియల్ గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. అది మనకి పీసీఓడి అన్న కండిషన్ లో చూస్తాము. ఇంకొందరు చాలా లావుగా ఉన్న మహిళల్లో కూడా ఫ్యాట్ నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. అది కూడా మనకి గర్భసంచి క్యాన్సర్ మీద ఒక ప్రభావం ఉంటుంది. ఎవరైతే లావుగా ఉంటారో డెఫినెట్ గా దే ఆర్ ప్రోన్ ఫర్ క్యాన్సర్స్. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అనపోజ్డ్ ఈస్ట్రోజన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఎప్పుడైనా ఎండోమెట్రియం ఈవెన్ వెన్ యూ ఆర్ మెన్స్ట్రేటింగ్ మీకు 14 mm వరకు ఎండోమెట్రియం నార్మల్ అనుకుంటాం. 14 above అబ్నార్మల్. ఒకటి ప్రెగ్నెన్సీ ఆర్ ఇంకొకటి అబ్నార్మల్ ఎండోమెట్రియల్ హైపోప్లేషియా. అలా ఉన్న వాళ్ళు అబవ్ 14 mm రిపీటెడ్ స్కాన్స్లో అలాగే తెలుస్తూ ఉంటే నో మ్యాటర్ వాట్ ద ఏజెస్ దే షుడ్ గో ఫర్ ఎండోమెట్రియల్ ఎవాల్యుయేషన్. ఆ ఎవాల్యుయేషన్లో కనుక మనకి క్యాన్సర్ మార్పులు వచ్చినాయి అంటే కనుక డెఫినెట్గా మనం వీ హ్యావ్ టు టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.